Hello and welcome to SKB Shots. IPL is a long tournament. Okay, 8 నుంచి 10 వారాల దాకా నడిచే టోర్నమెంట్, రైట్? అండ్ కొన్నిసార్లు ఏమవుతుందంటే మీ కాంబినేషన్ ఫస్ట్ 3 గేమ్స్లోనే సెట్ అయిపోతాయి. కొన్నిసార్లు ఈ సీజన్ పోయినట్టే అని చెప్పేసి ఫస్ట్ 4-5 గేమ్లో కూడా తెలిసిపోతాయి. ఎస్, దేర్ హ్యావ్ బిన్ కమ్బ్యాక్స్, నో డౌట్స్ అబౌట్ దట్. బట్ కొన్నిసార్లు తెలిసిపోతాయి దట్ దిస్ ఇస్ నాట్ యువర్ ఇయర్ అని. అలా తెలిసిపోయిన టీం వాస్ చెన్నై సూపర్ కింగ్స్. అండ్ ఎక్కడ వాళ్ళు ఫాల్టర్ అయ్యారు, వాళ్ళు ఏం చేయబోతున్నారు నెక్స్ట్ సీజన్, దాని గురించి మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. చెన్నై సూపర్ కింగ్స్ అంత తొందరగా దే ఆర్ డ్రెడింగ్ ద రాంగ్ పాత్ అని చెప్పడం చాలా రేర్గా జరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు జరగలేదు. ఆఫ్ కోర్స్ 2022 వాస్ సచ్ అ సీజన్ వేర్ నథింగ్ వర్క్డ్ అవుట్ ఫర్ దెమ్. 2020 వాస్ సచ్ అ సీజన్. అండ్ ఇప్పుడు మళ్ళీ 2025. లాస్ట్ సీజన్ వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళకపోయినా దే వర్ స్టిల్ దేర్ ఇన్ ఇట్ టిల్ ద లాస్ట్ గేమ్. సో ఈ 3 సార్లే జరిగింది వాళ్ళకి ఇన్ హౌ మెనీ ఓవర్ సీజన్స్, 18 సీజన్స్. ఆ లెవెల్ ఆఫ్ కన్సిస్టెన్సీ చెన్నై సూపర్ కింగ్స్కి ఉన్న ఈసారి మాత్రం దే ఆర్ కాట్ ఇన్ దేర్ ఓన్ వెబ్ అనిపించింది. చెన్నై సూపర్ కింగ్స్ స్ట్రెంగ్త్ ఈస్ చెపాక్. చెన్నై సూపర్ కింగ్స్ అద్భుతమైన రీతిలో ఎప్పుడు కూడా ప్లే ఆఫ్స్కి ఎందుకు వెళ్ళగలిగారంటే చెపాక్లో వాళ్ళకున్న సక్సెస్ రేట్ వల్ల. స్టిల్ హోమ్ గ్రౌండ్ మ్యాచ్ విన్నింగ్ పర్సెంటేజ్ చెన్నైది ఎక్కువగా ఉంది. ఈ సంవత్సరం 4 మ్యాచ్లు ఓడిపోయినారు, 5 మ్యాచ్లు ఓడిపోయినా కూడా. ఇది ఈ సంవత్సరం 4-5 మ్యాచ్లు ఓడిపోవడం అనేది వాళ్ళ మీద చాలా గట్టి దెబ్బ వేసింది. ఎందుకంటే దే ఆల్వేస్ పిక్ దేర్ టీమ్ చెపాక్లో సరిపోతారా ఈ ప్లేయర్లని ఆలోచించి పిక్ చేసుకుంటారు. ఈవెన్ ఇన్ 2018 ఎప్పుడైతే వాళ్ళు 2 ఏళ్ళ హియాటస్ తర్వాత వచ్చారో అక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే దే పిక్డ్ ఫాఫ్ హూజ్ అ వెరీ గుడ్ ప్లేయర్ ఆఫ్ స్పిన్ అండ్ ఆన్ స్లో వికెట్స్. రైనా ఎలాగో ఉన్నాడు వాళ్ళ దగ్గర. దే గాట్ ఇన్ వాట్సన్, దే మేడ్ హిమ్ ఓపెన్. బాల్ ఆడి న్యూగా ఉన్నప్పుడు వాట్సన్ అటాక్ చేస్తాడని చెప్పేసి అనుకున్నారు. అండ్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ ప్లేయర్ ఆఫ్ స్పిన్. దే గాట్ ఇన్ రైడ్, ఫెంటాస్టిక్ ప్లేయర్ ఆఫ్ స్పిన్ అతను కూడా. సో ఇలా ఈ సెటప్ అనేది వాళ్ళు ముందుకు వెళ్తూనే వచ్చారు వేర్ దే నీడెడ్ వెరీ గుడ్ ప్లేయర్స్ ఆఫ్ స్పిన్. ఈవెన్ 2020లో అంతటి డిబ్యాకిల్ అయిన తర్వాత 2021 టీం గురించి మీరు ఆలోచించిన, 2023 గురించి మీరు ఆలోచించిన, దేర్ వాజ్ శివం దుబే, వెరీ గుడ్ ప్లేయర్ ఆఫ్ స్పిన్. రాయుడు, వెరీ గుడ్ ప్లేయర్ ఆఫ్ స్పిన్. దే హ్యాడ్ రుతురాజ్, వాజ్ అ వెరీ గుడ్ ప్లేయర్ ఆఫ్ స్పిన్. సో ఇలా ఆ సెటప్ అనేది వాళ్ళకి కనిపిస్తూనే వచ్చింది. దే ఆల్వేస్ హ్యాడ్ దట్ నంబర్ 3/4 బ్యాటర్ ఎవరైతే వాళ్ళకి కన్సిస్టెంట్గా విజయాలు అందిస్తూ వచ్చాడు. ఇట్ హాస్ బిన్ రైనా ఇన్ 2010 కానివ్వండి, 2011 కానివ్వండి, ఈవెన్ టు అన్ ఎక్స్టెంట్ ఇన్ 2018 కానివ్వండి. ఇట్ హ్యాస్ బిన్ రైడ్ ఆఫ్టర్వర్డ్స్ 2021 అయినా 2023 అయినా. ఆ నంబర్ 3/4 బ్యాటర్ వాళ్ళకి చాలా పెద్ద ఫోర్స్ ఫ్యాక్టర్గా నిలబడ్డాడు. ఈ సంవత్సరం వాళ్ళకి నంబర్ 3, నంబర్ 4 ఫ్యాక్టర్స్ లేకుండా పోయాయి. I think for the very same reason Ruturaj Gaikwad wanted to bat at number 3. ఎందుకంటే ఆప్షన్లో మీరు టీం చూసిన తర్వాత దే గాట్ ఇన్ హుడ్డా, దే గాట్ ఇన్ విజయ్ శంకర్, దే గాట్ ఇన్ రాహుల్ త్రిపాఠి. విజయ్ శంకర్ ఇస్ అ గుడ్ ప్లేయర్ ఆఫ్ స్పిన్. హుడ్డా యాక్చువల్గా కొంచెం బెటర్గా పర్ఫామ్ చేయగలడు, బౌలింగ్ కూడా వేసే అబిలిటీ ఉంది కాబట్టి సెట్ అవుతాడని చెప్పేసి అనుకున్నాను. రచిన్ రవీంద్ర గుడ్ ప్లేయర్ ఆఫ్ స్పిన్. 1 డే ఇంటర్నేషనల్ చూసాను, T20లో అతని కెరీర్ అంత స్ట్రాంగ్గా లేదు. కాన్వే సో CSK, కాన్వే హ్యాడ్ టు డెఫినెట్లీ బీ ఇన్ CSK అనిపించింది. సో కాన్వే అండ్ Ruturaj at the top, Rachin Ravindra at number 3. ఆ తర్వాత then you can have players like Hooda/Vijay/Tripathi. ఆ తర్వాత then you can get in Sam Curran/Overton, Jadeja, Dhoni. ఇలాంటి టీం అనుకుంటున్న నేపథ్యంలో రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ గేమ్ దే హ్యావ్ ఎంటైర్లీ చేంజ్ ది అప్రోచ్. వాళ్ళు ఈ అప్రోచ్తో ముందుకెళ్ళారు. సో దట్ ఈస్ వెన్ దే డిసైడెడ్ ఓకే ఫైన్ నంబర్ 3, నంబర్ 4 స్లాట్లో మనం ఒక మంచి ప్లేయర్ని తీసుకోలేకపోయాం. రుతురాజ్ గైక్వాడ్ ప్లేయర్ నంబర్ 3. ప్రాబబ్లీ రుతురాజ్ గైక్వాడ్ కనుక ఇండియన్ క్రికెట్ టీంలో కూడా అతని ప్లేస్ అతను రావాలనుకుంటే ఓన్లీ మిడిల్ ఆర్డర్ ఈజ్ ఓన్లీ పాసిబిలిటీ ఫర్. లేదంటే అది కూడా పాసిబిలిటీ కనిపించట్లా. హీ నోస్ దట్ నియర్ ఫ్యూచర్లో రుతురాజ్ గైక్వాడ్కి ఇండియన్ టీంలో ఛాన్స్ లేదు, ఎస్పెషలీ ఇన్ ది షార్టెస్ట్ ఫార్మాట్. 1 డేలో స్టిల్ దర్ ఇస్ అ ఛాన్స్, టెస్ట్ మ్యాచెస్లో ప్రాబ్లీ ద నెక్స్ట్ 2-3 సిరీస్లో అవకాశాలు రావచ్చు. కానీ ఇట్ హ్యాస్ బిన్ ఎ సిచ్యువేషన్, ప్రాబ్లీ ఆ కాల్ కూడా అందుకే తీసుకున్నాడేమో. సో దానివల్ల అక్కడ ఇబ్బంది అనేది అయింది, విచ్ మెంట్ దట్ అట్ 6-7-8 or 5-6-7 యూ హ్యాడ్ ధోని, జడేజా అండ్ అశ్విన్ టుగెదర్. అది ఒక డేంజరస్ ఆస్పెక్ట్గా మారింది బికాస్ ధోని ఈజ్ నో లాంగర్ ద ఫినిషర్. ధోని ఈజ్ నో లాంగర్ ద స్ట్రెంగ్త్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హిజ్ బ్యాటింగ్ స్కిల్స్. కీపింగ్ వాజ్ గుడ్, బట్ అది కూడా కొంచెం చివరిలో తగ్గుముఖం పట్టింది. ధోనీస్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ వాజ్ హిజ్ అక్యుమన్. గేమ్ రీడ్ చేయడం, ప్లేయర్స్ దగ్గర నుంచి బెస్ట్ తీసుకొని రావడం. సెకండ్ బిగ్గెస్ట్ థింగ్ వాజ్ హిజ్ కీపింగ్. ఆ తర్వాత ఇట్ వాజ్ బ్యాటింగ్. బ్యాటింగ్ వాజ్ నో వేర్ క్లోజ్ టు హిజ్ థర్డ్ బెస్ట్, డౌటే లేదు అందులో. అండ్ 2022 నుంచి ధోని వాజ్ ఇన్ లిమిటేషన్స్ ఓన్లీ. దానివల్ల మిగతా వాళ్ళందరూ సార్ట్అవుట్ చేసుకుంటూ వెళ్ళే ప్రయత్నం చేశారు. శివం దుబే మీద కాస్త ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీ పెడదాం అనుకున్నారు. దట్ డిడ్ నాట్ వర్కౌట్ యాజ్ మచ్ యాజ్ దే హ్యావ్ ఎక్స్పెక్టెడ్. ఇప్పటికీ 350 రన్ సీజన్ వచ్చింది, 26 దాకా కొట్టాడు కాదనట్లేదు, కానీ దే ఎక్స్పెక్టెడ్ సంథింగ్ మోర్. అందుకే మిడ్ సీజన్లో జడేజా నంబర్ 4లో పంపించే ప్రయత్నం చేశారు, అశ్విన్ టాప్ ఆర్డర్లో ఆడించే ప్రయత్నం చేశారు. అది వర్కౌట్ కాదు. రెండోది ద కైండ్ ఆఫ్ బౌలింగ్ దట్ దే హ్యావ్ అసెంబుల్డ్,
ఆ బౌలింగ్ షుడ్ హ్యావ్ డన్ వండర్స్ ఫర్ దెమ్. ఎస్, నూర్ అహ్మద్ 24 వికెట్లు ఉన్నాయి, ఖలీల్ అహ్మద్ కూడా దాదాపు క్లోజ్గా వచ్చాడు వికెట్లు తీయడానికి. బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ అంశుల్ కాంబో చాలా లేట్గా వచ్చాడు బౌలింగ్ చేయడానికి, విచ్ ఐ ఫెల్ట్ వాజ్ అ వెరీ బ్యాడ్ డెసిషన్ ఫ్రమ్ ధోని అండ్ ఫ్లెమింగ్. ధోని అండ్ ఫ్లెమింగ్ ఎందుకంటే రుతురాజ్ గైక్వాడ్ 4 మ్యాచ్లు ఆడాడు, ఆ తర్వాత అంతా ఇట్ వాస్ ధోని, రైట్? అండ్ ఇన్ఫ్యాక్ట్ మళ్ళీ వాళ్ళ దగ్గర ఉన్న బౌలింగ్ ఆప్షన్స్లో సంబడీ హ్యాడ్ టు గో అండ్ టెల్ అశ్విన్, బాస్ వికెట్లు తీయాలి మనం. అశ్విన్ వాజ్ ఓన్లీ కంటైనింగ్, అండ్ కంటైనింగ్ ఆలోచన ఉన్నప్పుడు యూ మోస్ట్లీ టెన్ టు గివ్ అవే రన్స్. పైగా అశ్విన్ని పవర్ ప్లేలో తీసుకొచ్చారు. వెన్ ఎవర్ ఈ బౌల్డ్ ఇన్ పవర్ ప్లే ఎక్సెప్ట్ దట్ ముంబై ఇండియన్స్ మ్యాచ్, ప్రతి పవర్ ప్లేలో అతను రన్స్ ఇచ్చాడు. మిడిల్ ఓవర్స్లో అతను చాలా బాగా బౌలింగ్ వేసాడు. అది రాజస్థాన్ మ్యాచ్ కానివచ్చు, తర్వాత మ్యాచ్ లేవన్నా కానివచ్చు, మిడిల్ ఓవర్స్లో ఇట్ డిడ్ రియలీ బౌల్ వెల్. బట్ ప్రాబ్లం ఏంటంటే యూ ఎక్స్పెక్ట్ అశ్విన్ దగ్గర నుంచి వికెట్స్ రావడం. అశ్విన్ ఇఫ్ ఈజ్ నాట్ గివింగ్ యూ వికెట్స్ దెన్ డెఫినెట్లీ ఒక పెద్ద ప్రాబ్లం అవుతుంది. అండ్ అశ్విన్ అండ్ నూర్ అహ్మద్ ఇన్ టాండమ్ వాళ్ళు అంత డ్యామేజ్ అనేది ఇన్ఫ్లిక్ట్ చేయలేకపోయారు. మీరు అశ్విన్ అండ్ చహల్ ఇన్ టాండమ్ ఫర్ రాజస్థాన్ డిడ్ అ లాట్ ఆఫ్ డ్యామేజ్ లాస్ట్ ఇయర్. బట్ ఇక్కడ అలాంటి డ్యామేజ్ అనేది కనిపించలేదు. అండ్ దేవర్ బౌలింగ్ వెరీ డిఫెన్సివ్ లైన్స్, ఇంక్లూడింగ్ నూర్ అహ్మద్ ఈ బౌల్డ్ వెరీ డిఫెన్సివ్ లైన్స్. జడేజా విషయానికి వచ్చేస్తే కనుక అతని పొటెన్షియల్ను మ్యాక్స్ చేసే ప్రయత్నంలో సిఎస్కే ఎక్కడా కనిపించలేదు. సో ఇక్కడ ఈ ముగ్గురు సీనియర్ ప్లేయర్స్ దగ్గర నుంచి వాళ్ళకి ప్రాబ్లం ఎదురైంది. పతిరాణా యాజ్ అ బౌలర్ హ్యాస్ బిన్ వెరీ వెరీ పువర్. చిరాంగానే వైల్డ్ వేయడం, రన్లు ఇచ్చేయడం, అండ్ అతను ఫస్ట్ 6 ఓవర్స్లో తీసుకురాకుండా ఉండడం, అతని యాక్షన్ చేంజ్ వల్ల అతను ఏమన్నా ఈజీ నాట్ ఎట్ ఈస్ బెస్ట్ అనే క్వశ్చన్స్ రావడం. ఎల్లిస్ ఆఫ్ ఆల్ ది సీజన్స్ ఆఫ్ ఆల్ ది మ్యాచెస్ ప్లేడ్ ఓన్లీ 1 మ్యాచ్. సో ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ అనేవి దేవ్ ఐడెంటిఫైడ్. తర్వాత ధోనీస్ కెప్టెన్సీ యాక్యుమెన్ కూడా అంతగా స్ట్రాంగ్గా పనిచేయాలి. అండ్ ఖలీల్ వాస్ టేకెన్ ఫర్ క్లీనర్స్, రొమారో షెపర్డ్ ఉండగా మళ్ళీ తీసుకొని రావడం వాస్ నాట్ సచ్ గ్రేట్ డెసిషన్. ఇక చెన్నై సూపర్ కింగ్స్ ఫీల్డింగ్ అంటారా, వామ్మో ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. మినిమం ఒక క్యాచ్ డ్రాప్ పర్ మ్యాచ్ మినిమం. సో అలా ఒక బ్యాడ్ సెట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఆన్ ఫీల్డ్ అనేది సెట్ చేశారు వాళ్ళు ఫీల్డింగ్తో. అండ్ అఫ్ కోర్స్ ఇంతమంది సీనియర్స్ ఉండగా ఇట్ ఇస్ అ వెరీ పువర్ ఫీల్డింగ్ సైడ్ అండ్ డౌట్ వచ్చినా త్రిపాఠి ఇస్ అ గుడ్ ఫీల్డర్, రచిన్ రవీంద్ర ఇస్ అ గుడ్ ఫీల్డర్, రవీంద్ర జడేజా ఇస్ అ గుడ్ ఫీల్డర్, రుతురాజ్ గైక్వాడ్ ఇస్ అ గుడ్ ఫీల్డర్. వీళ్ళందరూ మంచి ఫీల్డర్లే. బట్ స్టిల్ హుడ్డా డ్రాప్ దట్ క్యాచ్ ఆ రోజుల్లో, ఖలీల్ డ్రాప్ సమ్ క్యాచెస్, ఆ తర్వాత పతిరాణా డ్రాప్ మినీ క్యాచెస్. సో ఇలా ప్రతి ఒక్కళ్ళు క్యాచ్లు డ్రాప్ చేసుకుంటూ వచ్చారు. సో ఈవెన్చువలీ చెన్నై సూపర్ కింగ్స్ ప్లాయ్ ఆఫ్ చేజింగ్ అనేది కరెక్ట్గానే అనిపించిన దే ఆబ్వియస్లీ ఎండెడ్ అప్ ఇన్ పర్స్యూట్ ఆఫ్ 200 or 190 విచ్ ఇస్ నాట్ దేర్ స్ట్రెంగ్త్. రైనా వెళ్ళిపోయిన తర్వాత ఓన్లీ వన్స్ దే వర్ ఏబుల్ టు స్కోర్ 180, చేజ్ 180. సో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉండగా ఎక్కడో ఒకటి దేర్ హ్యాడ్ టు బి సమ్ లైట్. ఆ లైట్ అనేది ఇంజరీ రీప్లేస్మెంట్స్ ద్వారా వచ్చింది. రుతురాజ్ గాట్ ఇంజర్డ్, దే గాట్ ఇన్ ఆయుష్ మాత్రే. తర్వాత వెన్ గుర్జప్నీత్ గాట్ ఇంజర్డ్, దే గాట్ ఇన్ డివాల్డ్ బ్రివిస్. Then Vansh Bedi got injured, they got in Urvil Patel. Actually, Vansh Bedi was supposed to play that match. అతనికి ఇంజరీ అయింది, ఇమ్మీడియట్గా ఉర్విల్ పటేల్ని తెచ్చుకున్నారు. ఈ ముగ్గురు హ్యావ్ డన్ ఎక్సీడింగ్లీ వెల్ ఫర్ సిఎస్కే. అన్ఫార్చునేట్లీ షేక్ రషీద్కి వచ్చిన ఆపర్చునిటీస్ అతను యూటిలైజ్ చేసుకోలేకపోయినా ఈ ముగ్గురు మాత్రం సూపర్ లెవెల్లో సక్సెస్ఫుల్ అయ్యారు. అండ్ అంశుల్ కాంబోజ్ ఎప్పటి నుంచి అయితే వచ్చాడు అతను కూడా ప్రతి మ్యాచ్ అద్భుతంగా బౌలింగ్ చేస్తూ వచ్చాడు. సో మీరు ఒక రకంగా మాట్లాడుకుంటే దెర్ ఆర్ 5 people who are readily contributing. ఖలీల్ అహ్మద్ కూడా కాంట్రిబ్యూట్ చేస్తున్నాడు, మర్చిపోవడానికి లేదు. సో అలా ఆ టీం అనేది వాళ్ళు రిజెక్ట్ చేసుకోగలిగారు. కానీ దట్ వాజ్ ఆఫ్టర్ దే లాస్ట్ ఎవ్రీథింగ్ ఇన్ ది సీజన్. ఫస్ట్ 5 మ్యాచ్లు అయిపోయిన తర్వాత అసలు ఛాన్సే లేదు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు రిటెన్షన్ సెట్ చేసుకున్న తర్వాత, టీమ్ సెట్ చేసుకున్న తర్వాత చెపాక్లో దే లుక్డ్ వెరీ వెరీ గుడ్. అన్ఫార్చునేట్లీ ఫర్ దెమ్ చెపాక్లో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన పిచ్చులు రాలి. కొన్ని బ్యాటింగ్ ట్రాక్లు వచ్చాయి వేర్ చెన్నై స్ట్రెంగ్త్ ఇస్ నాట్ బ్యాటింగ్ ట్రాక్. మరీ కొంచెం డెడ్స్లో కొంచెం టర్నింగ్ ట్రాక్స్ వచ్చినప్పుడు వరుణ్ అండ్ నరేన్ పూర్తిగా వాళ్ళని ఓడించేసి వెళ్ళిపోయారు. సో దిస్ ఈజ్ వేర్ దే హ్యాడ్ ప్రాబ్లమ్స్. దే లాస్ట్ టు ఢిల్లీ ఇన్ చెపాక్, దే లాస్ట్ టు ఆర్సీబీ ఇన్ చెపాక్, అని 15-17 ఏళ్ళ తర్వాత జరిగాయి అవన్నీ కూడా. సో ఇన్ఫ్యాక్ట్ ఆర్సీబీ డిఫీట్ అండ్ ఇమ్మీడియట్లీ ఢిల్లీ డిఫీట్ అనేది వాళ్ళు కొంచెం బ్యాక్ ఫుట్లో నెట్టింది. వాళ్ళు రాజస్థాన్ రాయల్స్కి వెళ్ళి అక్కడ ఓడిపోయారు. వాళ్ళు అగైన్ ఎంఎస్ ధోనీస్ ఫినిషింగ్ ప్రాసెస్ ఇస్ గాన్. సో అక్కడ ద గేమ్ ఆఫ్ వాళ్ళ ఐడియా ఆఫ్ టేకింగ్ ద గేమ్ డీప్, లాస్ట్లో 10 బాల్లో 30 ఉన్నా మనం కొట్టేస్తాం అనే ఐడియా అనేది ఇంకా పోయింది. సో విత్ దిస్ కైండ్ ఆఫ్ బ్రిలియంట్ ఏదైతే ఆలోచన ఉండిందో విల్ మేక్ చెపాక్ ది హోమ్ ఫోర్ట్రెస్ అండ్ విన్ మ్యాచెస్ అనేది, ఆ బ్రిలియంట్ ఆలోచన కూడా ఎక్స్పైరీ డేట్ ఈ సీజన్ ద్వారా వచ్చింది. బికాస్ పిచెస్ ఆర్ నో మోర్ ద సేమ్. అలాగే ది ప్రిన్సిపల్ ఆఫ్ టేకింగ్ ఇట్ డీప్ అండ్ ఫినిష్ చేద్దామనే ఆలోచన ఏదైతే ఉందో దానికి కూడా వాళ్ళు స్వస్తి పలకాలని చెప్పేసి తెలిసిపోయింది. ది నీడెడ్ టు గో హార్డ్ ఎట్ ద టాప్ అండ్ ది నీడెడ్ 1% టు హోల్డ్ ద బ్యాటింగ్. సో అలా వాళ్ళ టీమ్ని సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ స్టిల్ దే హ్యావ్ ఎ గుడ్ బౌలింగ్ అటాక్. నా దృష్టిలో దే నీడ్ టు టేక్ దర్ క్యాచెస్ వెల్. స్టిల్ హ్యావ్ ఎ గుడ్ బౌలింగ్ అటాక్. చాలామంది ఇమ్మీడియట్గా చెప్పేస్తారు అశ్విన్ ఏమాడాడు, ఏంది ఇక్కడ అశ్విన్ వదిలేయండి, జడేజాని వదిలేయండి అని మాట్లాడతారు. కానీ ఐ థింక్ దే హ్యావ్ డన్ వెల్.
దే హ్యావ్ నాట్ డన్ ఎక్సీడింగ్లీ వెల్, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా వాళ్ళు చేయలేదు, కానీ దే హ్యావ్ డన్ డీసెంట్లీ వెల్. కొంచెం బెటర్గా పర్ఫామ్ చేయాల్సిన అవసరం. అశ్విన్ ఆల్సో గేవ్ ఎవిడెన్స్ వెన్ క్యాచెస్ వర్ డ్రాప్డ్. బట్ అగైన్ చెప్పేది ఏంటంటే అశ్విన్ వికెట్ టేకింగ్ మీద ఫోకస్ చేయాలి, కంటైనింగ్ మీద ఫోకస్ చేస్తే కానీ టీంలో ఉండడు. అందుకే టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ద మ్యాచెస్ హీ వాజ్ నాట్ ఇన్ ది టీమ్. అదొక క్లియర్ ఇది కనిపించింది. అండ్ నెంబర్ 7 తర్వాత నెంబర్ 8 వాళ్ళ దగ్గర కూడా బ్యాటింగ్ లేకుండా పోయింది. బట్ నెంబర్ 7లో ధోని బ్యాటింగ్ చేస్తున్నాడు. సో వాళ్ళ దగ్గర కూడా డెప్త్ ఆఫ్ ద బ్యాటింగ్ అనేది మిస్ అయింది. సో ఓవర్టన్, శామ్ కరణ్ ఎవరైతే ఉన్నారో దే విల్ హ్యావ్ టు టేక్ సమ్ మోర్ రెస్పాన్సిబిలిటీ నెక్స్ట్ ఇయర్. పతిరేనా మరి ఎంతవరకు అతను వర్కౌట్ అవుతాడు, లేదా విల్ దే హ్యావ్ టు గెట్ ఇన్ అనదర్ బౌలర్ అనేది ఆలోచించుకోవాలి. వన్స్ ఋతు కమ్స్ ఇన్, ధోనియే చెప్పాడు ఋతు కమ్స్ ఇన్, వీ షుడ్ గివ్ హిమ్ ఎ టీమ్ వేర్ 8-9 మంది ఫిక్స్డ్గా ఉన్నారు, ఇంకో 2-3 చేంజెస్ అతను చేసుకోవాలని ధోని చెప్పాడు. సో లాస్ట్ గేమ్ వాజ్ అ పిక్చర్ పర్ఫెక్ట్ గేమ్ ఫర్ దెమ్. కాన్వే డిడ్ వెల్, మాత్రే డిడ్ వెల్, ఉర్విల్ డిడ్ వెల్, శివం దూబే డిడ్ వెల్, అఫ్కోర్స్ డెవాల్డ్ బ్రేవిస్ బాగా ఆడుతూ వచ్చాడు. సో ఒక సెటప్ అనేది పెట్టుకున్నారు డెవాల్డ్ బ్రేవిస్, ఆయుష్ మాత్రే, ఆ తర్వాత దెన్ దే హ్యావ్ ఉర్విల్ పటేల్, దూబే విల్ ప్లే అనదర్ సీజన్ డెఫినెట్లీ. సో ఈ సెటప్ అంతా కూడా ఉంది. జడేజా, అశ్విన్ వదిలేస్తారు. ఐ డోంట్ థింక్ దే విల్ లీవ్ దెమ్. వాళ్ళు మిగతా ఎలాగో రీప్లేస్మెంట్స్ వచ్చాయి కాబట్టి దే విల్ ప్రాబ్లీ లీవ్ ఆఫ్ దీపక్ హుడ్డా, దే ప్రాబ్లీ లీవ్ ఆఫ్ రాహుల్ త్రిపాఠి, కొంతమంది బౌలర్స్ ఏమైనా వదిలేయచ్చు. దెన్ దే విల్ థింక్ ఎవరిని తీసుకోవాలి ఏంటి పరిస్థితి. యాజ్ ఆఫ్ నో ఐఎమ్ థింకింగ్ వదిలేయచ్చు అశ్విన్ని. ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ దట్. ధోని ఆడతాడు నెక్స్ట్ సీజన్, ఐ డోంట్ నో, నోబడీ నోస్, ధోని ఆల్సో డజంట్ నో. బట్ అగైన్ అతను చెప్పింది ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఇట్ ఈస్ బికమింగ్ టఫ్ ఫర్ హిమ్ అని. ఫిట్నెస్ ఎంతవరకు ఉంది, ఎంతవరకు చేస్తాడు. అండ్ ఐ ఫీల్ దట్ ఈ నెక్స్ట్ ఇయర్ కూడా 2-3 మ్యాచ్లు ఆడడానికి వస్తాడు. హీ విల్ బీ ఇన్ దట్ స్క్వాడ్. ప్రాబ్లీ ఒక మెల్లగా ట్రాన్సిషన్ టువర్డ్స్ దట్ మెంటర్ రోల్ అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే అతను ట్రాన్సిషన్ చేద్దామని అనుకున్నాడు 2 సార్లు ఇట్ డిడ్ నాట్ హ్యాపెన్ వెన్ హీ వాస్ దేర్. ట్రాన్సిషన్ జరగాలంటే హీ నీడ్స్ టు స్టెప్ అవుట్ అండ్ ఓవర్ సీ. సో అది చేయాలి అంటే కనుక ప్రాబ్లీ ఓన్లీ 2 or 3 games హీ మైట్ ప్లే, వేర్ ఆ మ్యాచ్ రిజల్ట్ వల్ల చెన్నై సూపర్ కింగ్స్ ఎటువంటి ఫరక్ పడకుండా ఉంది అంటే కనుక దోస్ 2-3 matches హీ విల్ ప్లే అండ్ దెన్ స్లోలీ ట్రాన్సిషన్ ఇన్ టు ద రోల్ ఆఫ్ మెంటర్ అని అనిపిస్తుంది నాకైతే. ఐ మే బీ రాంగ్. అండ్ చెన్నై హ్యాస్ బీన్ డిసప్పాయింటింగ్, వెరీ వెరీ డిసప్పాయింటింగ్. ఈ టీంతో, ఈ ఆలోచనతో వాళ్ళు డెఫినెట్లీ ముందుకు వెళ్ళి ఉండాల్సింది. అండ్ దే డిడ్ మెనీ థింగ్స్ రాంగ్ ఆఫ్టర్ ది ఆప్షన్. ఆప్షన్లో తప్పులు చేశారు అనకండి, ఇదే ప్లేయర్లు వర్కౌట్ అయిపోయింది, డిఫరెంట్ స్టోరీ ఉండేది. ఈ లుక్ ఎట్ జీటీ, వాళ్ళ ఆప్షన్ ఏంటి అనే డౌట్లు వస్తాయి. బట్ దే పర్ఫార్మ్ వెల్, దే గాట్ టు ప్లే ఆఫ్స్. సో అలాంటి రీతిలోనే కనిపిస్తూ ఉంటాయి. సో దిస్ హెస్ బీన్ ద కేస్ ఆఫ్ చెన్నై సూపర్ కింగ్స్, వన్ ఆఫ్ ది డిసప్పాయింటింగ్ స్క్వాడ్స్ ఫర్ మీ. తర్వాత దెర్ ఆర్ 2 more డిసప్పాయింటింగ్ సచ్ స్క్వాడ్స్, దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం.